ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. 121వ కీర్తన 5వ చరణము. దేవుడు నీ యొక్క పాదమును త్రొట్టిల్లనీయడు, ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి నిన్ను అనుక్షణము ఆయన రెక్కల కింద భద్రపరుచుకుంటూనే వస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన సొత్తు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన సొంత వ్యక్తివి. నీవు ఆయనకి కుమారుడుగా కుమార్తెగా నీవు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీవు పాదం పెట్టు చోటెల్లా నిన్ను కాపాడుతూ, నిన్ను రక్షిస్తూ, నీకు ఆశ్రయంగా ఉంటూ, నీకు ముందుగా నడిచి నీకు సహాయం చేయవాడు, నిన్ను కాపాడువాడు ఆయనే. ఈ దినమున నువ్వు బయటికి వెళ్ళి మరలా క్షేమంగా ఇంటికి వస్తున్నావు అంటే ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి ఆయన దూతల చేత నీ చుట్టూ కంచి వేయటం వలన, ఆయన కృప వలన మాత్రమే ఈ రోజు నీవు బ్రతికి ఉన్నావు. నీ జీవితంలో దేవుడు నాకేం చేశాడండి, నా జీవితంలో ఇప్పటి వరకు ఒక కార్యం నేను చూడలేదు అని నీవు అనుకోవచ్చు, దేవుని దూషించవచ్చు. అయితే నీతో ఒక మాట, నీవు ఈ విధంగా బ్రతికి ఉన్నావు. నీ నువ్వు ఇప్పటి వరకు ఎటువంటి ఆపదానికి కలిగిన ఆపదలో నుంచి నువ్వు విజయాన్ని పొందుకుంటూనే ఉన్నావు. ఉదయమున నీవు కనులు తెరిచి చూస్తున్నావు అంటే అది నీ జీవితంలో జరిగినటువంటి గొప్ప అద్భుతం. ఎంతో మందికి ఈ యొక్క ధన్యత లేదు, ఎంతో మందికి ఈ యొక్క అవకాశం లేదు. కానీ దేవుడు ఈ దినమున నీకిచ్చాడు. నీవు వెళ్ళు మార్గంలోను ప్రతి ఒక్క విషయంలోనూ దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. ఎందుకంటే నీ కుడి పక్కన యెహోవా ఉండి నీకు నీడగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నీకు సహాయం చేస్తాడు. ఇది మొదలుకొని నిరంతరము యెహోవా నీ రాకపోకల యందు దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే నీవు ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడి జీవిస్తావో, ఆయన నమ్ముకొని విశ్వాసంలో నువ్వు ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ఉంటావు. ఆ విశ్వాసాన్ని బట్టి నీవు ఆధారపడినటువంటి ఆధారము బట్టి దేవుడు నీ యొక్క హస్తాన్ని పట్టుకొని నీ కొడి పక్కనే ఉండి నీకు తోడుగా ఉండి ఏ అపాయము నీకును నీ కుటుంబానికి రాకుండా నీ ఇంటికి అంతటికీ దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు తండ్రి. నాయన ఈ దినమున నిజమే తండ్రి, నాయన లోకమును చూడగలుగుతున్నాము అంటే, సజీవ లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం మీ ఉచితమైన కృపే తండ్రి. ఆ యొక్క కృపను సన్నిధిని ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని ప్రాధేయపడుతూ ఉన్నాము తండ్రి. మా కుడి పక్కన మీరు ఉండి మాకు సహాయం చేస్తున్నారు. మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకొస్తున్నందుకే మీకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ యొక్క వాక్యమును ప్రతి ఒక్కరి హృదయములలో దేవ నిరంతరంగా మీరు ఫలింప చేయండి. ఆ వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసారంగా బిడ్డలందరూ నడుచుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. యేసయ్య సహాయం చేయండి. ఎవరెవరికి ఎటువంటి అవసరతల్లో ఉన్నారో అవసరతలు తీర్చండి దేవ. కుటుంబ సమస్యల నుంచి విడుదల కలిగించండి, అపాయాల నుంచి విడుదల కలిగించండి. నాయన వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతను కావలించి రాకపోకలేని మీరు తోడై నడిపించమని వేడుకుంటున్నాం దేవ. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. మీ సొత్తైన మేము తండ్రి, మాకు ఏదైనా సరే మీరు నాయన ఎంతగానో కాపుదల కింద భద్రపరుస్తున్నారు దేవా. అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, ఇంతటి ప్రేమను ఎవరు చూపిస్తారయ్యా మా మీద? మనుషులైతే అవసరాన్ని బట్టి ప్రేమను చూపిస్తారు, కానీ దేవా నీవు నిస్వార్థపరుడవు తండ్రి. నాయన తండ్రి, ఎటువంటి స్వార్థము ఆశించకుండా మమ్మల్ని ప్రేమించి దేవుడవు దేవా. అందును బట్టి మీకు వందనములు తండ్రి. అట్టి ప్రేమను మీ వలె మేము కూడా ఎదుటివారి పట్ల, ఇతరుల పట్ల చూపించి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచండి. నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని, శాంతి సమాధానం
సమాధానమును ఐక్యతను దయచేయండి. విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచండి, ఐక్యపరచమని వేడుకుంటున్నాం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను అందించండి దేవా, సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. వరద బాధితులు ఎంతమంది ఉన్నారు, వారందరికీ తగినటువంటి సహాయం మీరు అందిస్తున్నందుకే ఇంకా అందించమని వేడుకుంటున్నాం దేవా. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటున్నాం. యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.